మహిమ కలుగును గాక. ఇవాళ మనం మన యొక్క ధ్యానార్థం నెహెమ్యా గ్రంథంను పఠిద్దాము. నెహెమ్యా గురించి మనకి తెలిసినదే కదా. పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా తన పని నిమిత్తము షూషాను కోటలో ఉండగా అతని యొక్క సోదరుడైన హానాను అను ఒక సోదరుడు యూదులతో పాటు ఆ యొక్క షూషాను కోటలోనికి వచ్చి ఉన్నాడనమాట. వచ్చినప్పుడు అప్పుడు అతడు అడుగుతాడనమాట, ఏమ్మా ఎట్లా ఉంది మా యొక్క సొంతూరైన యెరూషలేం పట్టణము, బాగుందా అని అడిగితే వాళ్ళ యొక్క సహోదరుడు ఏమని చెప్తాడు, మొత్తం యెరూషలేం పట్టణం యొక్క ప్రాకారం అంతా పగలగొట్టబడి ఉన్నది, దాని యొక్క గోడలన్నీ కాల్చబడి ఉన్నాయి అని చెప్పగానే నెహెమ్యా బహుగా రోధించి వెళ్ళి రాజుగారు షూషాను కోటలో ఉండే రాజుగారి దగ్గరికి పోయి, రాజుగారు కొంచెం నాకు సెలవులు ఇస్తే నేను వెళ్ళి మా యొక్క ఇశ్రాయేల్ దేశంను అనగా యెరూషలేం పట్టణంను బాగు చేసుకొని వస్తాను అని రాజుగారి యొక్క షూషాను కోటలో ఉండే రాజుగారి యొక్క పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తాడనమాట. యెరూషలేం పట్టణంకి వెళ్ళగానే ఒక రాత్రంతా తనే పోయి ఎక్కడెక్కడ ఏ గోడల దగ్గర బుగ్గ గుమ్మమునకు లోయ గుమ్మంలో ఆ యొక్క గుమ్మములు ఉంటాయి అన్నమాట. యెరూషలేం పట్టణం యొక్క ప్రాకారం దగ్గర ఆ యొక్క గుమ్మముల దగ్గర తను మొత్తం తిరిగి అసలు ఏం చేయాలి, ఇట్లా ఎవరు పాడు చేసింది చాండిలియర్ అని ఒక దేశపు రాజు దాన్ని పాడు చేశారనమాట. అయితే ఎలాగ దీన్ని మళ్ళీ మంచిగా చేయాలి, రిపేర్ చేయాలి, ఎలాగ దీన్ని బాగు చేయాలి అని మొత్తం ఆ యొక్క గుమ్మముల చుట్టూ తిరిగి చేసి వచ్చాడనమాట, సర్వే లాగా. అప్పుడు మొదట తను ఇంకా తర్వాత దినములలో ఏమేమి చేశాడు, ఏమేమి గుమ్మంలను రిపేర్ చేశాడనమాట, బాగు చేశాడు. పాడైపోయిన ఏ గుమ్మంలను బాగు చేశాడంటే గొర్రెల గుమ్మము, మత్స్యపు గుమ్మము, పాత గుమ్మము, మళ్ళీ లోయ ద్వారము, పెంట గుమ్మము, నీటి గుమ్మము, గుర్రపు గుమ్మము, తూర్పు ద్వారము, మిస్కాదు ద్వారము, గొర్రెల గుమ్మము, ఇట్లా మొత్తం 11 గుమ్మములు యెరూషలేం యొక్క ప్రకారంలో ఉండగా ఆ యొక్క 11 గుమ్మములను యెరూషలేం యొక్క ప్రకారంలో ఉన్న పాడైపోయిన గుమ్మములను బాగు చేస్తాడనమాట. ఎవరు చాలామంది మనుషుల సహాయంతో దాన్ని బాగు చేస్తాడు. అలా బాగు చేయగా తర్వాత వీళ్ళు ఇలా మొత్తం బాగు చేసుకుంటున్నారు యెరూషలేం ఒక ప్రాకారంలో, వీళ్ళని ఎట్లయినా ఆపాలి అనేసి సన్బలాటు ఇంకొకైనా సన్బలాటును ఇంకొక ఆయన అతనితో పాటు యూదుల మనిషి వాళ్ళని ఆపుతాడనమాట. అంటే వాళ్ళ పనిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అయితే ఆ ప్రయత్నము సన్బలాటు టోబియా వాళ్ళ యొక్క పనిని చూసి, వాళ్ళు చేసిన బాగు చేయడం చూసి వాళ్ళు అంటారు, ఏంటి ఏం చేస్తున్నారు మీరు, ఒక్కళ్ళే అంతా బాగు చేయగలరా అని వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటారు అనమాట. ఎగతాళి చేస్తూ ఉంటే వాళ్ళ ఎగతాళిని ఏమి పట్టించుకోకుండా ఒక చేతిలో ఆయుధము, ఇంకో చేతిలో పనిముట్టు, కుడి చేతితో మొత్తం పని అంతా చేస్తూ ఉన్నారు, బాగు చేసే పని. ఎడమ చేతిలో ఒక ఆయుధము లేకపోతే ఒక కత్తి అట్లాంటివి పట్టుకొని ఒకవేళ వాళ్ళ మీదకి ఎవరైనా యుద్ధంకి వచ్చి వాళ్ళ యొక్క పని ఆపేస్తారేమో అని వాళ్ళట్లా ఒక చేతిలో ఆయుధం పట్టుకొని ఆ యొక్క పని చేస్తూ ఉండగా మొత్తం 52 దినములలో వీళ్ళు ఇశ్రాయేలీల యొక్క అనగా యెరూషలేం యొక్క ప్రాకారంలో ఉన్న రిపేర్స్ అన్నీ బాగు చేసేసారనమాట. అయితే 52 రోజుల్లో ఈ పని చేసేసారా అనేసి
అందరు ఆశ్చర్యపోగా నెహెమ్యా 6వ అధ్యాయము 16వ వచనం ఏం రాయబడింది, ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకొనిరి. వాళ్ళు యెరూషలేంలో ఉన్న వాళ్ళందరూ ఈ పనంతా మా దేవుడైన యెహోవా వల్లనే జరిగింది అని వాళ్ళు తెలుసుకొని ఉన్నారనమాట. తెలుసుకొని వాళ్ళు మిక్కిలి భయభ్రాంతులైపోయారు. వామ్మో వీళ్ళు 52 రోజుల్లోనే మొత్తం బాగు చేసేసుకున్నారా అని. తర్వాత ఎజ్రా గారు వచ్చి ప్రవక్త అయిన ఎజ్రా వచ్చి మోషే గ్రంథంను ఆ యొక్క యెరూషలేం ప్రాకారం దగ్గర అందరికీ పెద్దగా చదివి వినిపించాడు అనమాట. వినిపిస్తూ ఉండగా చాలా రోజులు వాళ్ళు అలాగ పర్ణశాలలు కట్టుకొని ఎఫ్రాయిం గుమ్మం వీధులలో ఉత్సవకాలం బాగా ఉత్సవం నిర్వహించున్నారంట ఉత్సాహంగా. వెంటనే నెల 64 దినమందు వెంటనే వాళ్ళు మళ్ళీ ఉపవాసాలు పెట్టేసుకున్నారు. ఉత్సాహించిన తర్వాత ఉపవాసాలు పెట్టేసి ధూళి పోసుకొని కూడి అందరు ఇశ్రాయేలు ప్రార్థన చేయ ఆరంభించారు అన్నమాట. ఒక స్థిరమైన నిబంధన వారు ఏర్పరచుకొని ఉన్నారు. అలాగ మళ్ళీ ఎప్పుడు మళ్ళీ పాడు చేసుకోకూడదు వాళ్ళ యొక్క ప్రాకారము అనేసి వాళ్ళు ఒక నిబంధనను ఏర్పరచుకొని చక్కగా వాళ్ళు యెరూషలేము యొక్క ప్రాకారంను బాగు చేసుకొని సంతోషంగా అక్కడ ఆరంభించారు అన్నమాట. అయితే అక్కడ అలాగూ నెహెమ్యా బహుగా శ్రమించి అక్కడ ఇశ్రాయేలీల యొక్క ప్రోద్బలంతో సహాయంతో అన్ని గుమ్మములు ప్రాకారం దగ్గరున్న అంత పాడైపోయిన రీజన్స్ అన్ని ఏరియాస్ అన్నీ వాళ్ళు చక్కగా రిపేర్ చేసి సంతోషంగా ఆరంభించారన్నమాట. ఇలాగ మనము నెహెమ్యా యొక్క గ్రంథంను ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన చిన్న తరుణం కొరకు మనము దేవునికే ధన్యవాదములను తెలుపుకుందాం. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్.